అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అమ్మ చికెన్ బిర్యానీ చేస్తుంది. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియోలో నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది నేను కంపల్సరీ చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మ అయితే యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అలాగే మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా వాటికి దీనికి తేడా ఏంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే చేసే మేకింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో నేనైతే కంపల్సరీ మొత్తం చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన వీడియోస్లో ఇంకా మంచి మంచి వంటలు, అలాగే బయట వెళ్ళే వ్లాగ్స్ అనేవి ప్రతి ఒక్కరు నేను డైలీ వ్లాగ్ లాగా పెట్టేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో నేనైతే చూపిస్తానండి. అలాగే చికెన్ అయితే ఆల్మోస్ట్ మనం ఎంత తీసుకోవాలని కూడా క్వాంటిటీ నేను వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాను. లెట్స్ గో టు కిచెన్ రూమ్. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. చికెన్ బిర్యానీకి అయితే వేసే ఐటమ్స్ అనేవి మొత్తము తీసేసిందనమాట పక్కకి. ఇదైతే వాటర్ లెవెల్స్ అనేవి మనం తగ్గకుండా వేసుకోవాలండి. ఇక్కడైతే రైస్ యాడ్ చేసామన్నమాట. ఇక్కడ రైస్లోకి అయితే మనము పైన వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనమాట. బిర్యానీ దినుసులు అంటారు కదా, అవి దాల్చిన చెక్క, అలాగే అలస పువ్వు, చెక్క ఇవన్నీ వేస్తామండి. ప్రతి ఒక్కటి వేస్తేనే బిర్యానీలోకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో అయితే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, అలాగే కొన్ని ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఏంటంటే మనం ప్లెయిన్ బిర్యానీ కాబట్టి అంతగా వేసుకోలేదన్నమాట. అలాగే మనం ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరకాయలు అలా మొత్తం వేసుకోవాలన్నమాట. ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నామండి. వాష్ చేసేసి క్లీన్గా నీట్గా అయితే వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని మనమైతే రైస్ ఉడుకుతున్నప్పుడు బాయిల్ అయ్యే రైస్లో అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం 2 పచ్చిమిరకాయలు, అలాగే పుదీనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనమైతే ఇది కొంచెం కుక్ అయ్యే ముందు అయితే మనము ఆయిల్ అనేది యాడ్ చేయాలి. దీంట్లో అయితే పచ్చిమిరకాయలు మనము ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్కి తగ్గట్టు 2-3 వేసుకోవచ్చు అండి. ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు, వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒకదానికొకటి అంటే మిక్స్ అవ్వకుండా ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. బిర్యానీలోకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పడితేనే అనమాట దానికి ఉన్న టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడైతే పుదీనా అనేది కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట. దాంట్లో అయితే నేను పచ్చిమిరకాయలు, అలాగే ఆయిల్, అలాగే కొన్ని బిర్యానీ దినుసులు వేసాము, కొత్తిమీర యాడ్ చేసాము. ఇప్పుడైతే పుదీనా అనేది యాడ్ చేయాలండి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువగా అంటే పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ తగులుతుంటుంది. మనము 2-3 రెమ్మలు అనేది వేసుకుంటే చాలన్నమాట. ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా బాయిల్ అయితే చాలన్నమాట. మనకి 60% ఉడికితే చాలండి. మళ్ళీ ఏంటంటే బిర్యానీలో వేస్తాం కాబట్టి ఒక 20% ఉడికితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనము వేసిన వెంటనే వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది ఉడికేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అంటే అటు ఇటు కదిలియకూడదు అనమాట. విరిగే అవకాశం ఉంటుంది. బాస్మతి రైస్ వేసుకున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా మనము గరిటె పెట్టి తిప్పుకోవాలి. అలాగే మనం ఇక్కడైతే ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడైతే 3 ఆనియన్స్ పెద్దవి తీసుకోవాలి. మిడిల్లో అయితే కొంచెం 4 అయితే తీసుకుంటే చాలండి. అలాగే ఇక్కడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇక్కడైతే చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఫుడ్ కలర్, అలాగే ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ పౌడర్ అనేది వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. అలాగే లాస్ట్లో అయితే పెరుగు అనేది యాడ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి చికెన్ పకోడీకి అయితే ఇక్కడ కేజీ చికెన్ అనేది తీసుకున్నాము. దీంట్లో అయితే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా యాస్టీస్గా ఇంకా హోల్సేల్ గరం మసాలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదైతే ఇక్కడ దీంట్లో వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే ఇక్కడైతే మనము మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఒక 1 అవర్ పాటు అలాగే పెట్టుకోవాలి పక్కన. ఇవేంటంటే రైస్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ ఒక దాంట్లోకి స్టీమ్ తీసేసుకొని మనం యాడ్ చేసేసుకొని వేరే దాంట్లో తీసుకొని కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంట్లో మేకింగ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే లైట్గా మనం తిప్పాలన్నమాట. గడ్డ తీసుకొని ఎక్కువగా మనము తిప్పకూడదండి, ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి కొంచెం రైస్ అనేది కుక్ అవ్వదు సరిగ్గా. అలాగే దీంట్లోకి అయితే కాంబినేషన్ దాల్చా అయితే చాలా బాగుంటుందండి. దానికోసం కూడా పక్కన అయితే నానబెట్టేసామన్నమాట దాల్చాకి శనగపాయలు అనేది.
ఇక్కడైతే దాల్చా కోసం అయితే మనము శనగబ్యాళ్ళు టమాటాలు వేసుకున్నాము. టామరిన్ అంటే పసుపు అనేది యాడ్ చేయలేదు. చికెన్ అయితే కింద మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అదైతే మనము కింద లేయర్ కింద అయితే వేసేసాము. పైన అయితే బాయిల్ చేసేసుకున్న రైస్ అనేది పక్కన వాటర్ అనేది తీసేసుకొని వడగట్టుకున్న తర్వాత పైన అయితే ఇక్కడ వేసేసుకోవాలి లేయర్ కింద. పైన అయితే కొంచెం కొత్తిమీర వేసి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసారా ఫుడ్ కలర్ అనేది మనము ఆప్షన్ అన్నమాట, వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదండి, స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ కలర్ అనేది పడితే ఫుడ్ కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీకి. కలర్ అనేది ఇక్కడైతే మనము చిటికెడు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత లేయర్ కింద అయితే మనం వేసేసుకోవాలండి. గ్రీన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బిర్యానీలోకి ఏంటంటే మెయిన్ ఫుడ్ కలర్ అనేది లైట్ ఆరెంజ్ కలర్ వేసుకుంటాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా యాడ్గా ఉంటుందన్నమాట. అలాగే పైన అయితే మనము కొంచెం గీ అనేది వేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. కంపల్సరీగా గీ అనేది యాడ్ చేయండి, స్కిప్ చేయకూడదు. గీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే. అలాగే ఇక్కడైతే మనము దాల్చాకి ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాం. అలాగే ఇక్కడైతే సొరకాయ, అలాగే ఇక్కడ టమాటా అనేది యాడ్ చేసామండి పక్కన. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి దానికైతే బాగా హీట్ అవ్వడానికి హై ఫ్లేమ్లో పెట్టేసాము. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 45 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేయాలి. అలాగే మనము ఒక 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలాగే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోద్దండి. అలాగే ఇక్కడైతే దాల్చా కోసం అయితే మనము ముందుగా కుక్ చేసి పెట్టేసుకున్నా అయితే కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలన్నమాట. శనగబ్యాళ్ళు అలాగే టమాటా వేసి మనము కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకున్నాము. అది బాగా ఉడికిన తర్వాత తీసి కొంచెం చల్లారిన తర్వాత మనము ఎనుపుకోవాలండి. బాగా మెత్తగా ఎనుపుకుంటే దాల్చా అనేది కొంచెం బాగుంటుంది దీంట్లోకి అయితే కాంబినేషను. ఇక్కడైతే నేను చికెన్ పకోడీ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము బాండి అనేది హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఏంటంటే మిగిలిపోయిందంటే అది దేనికి యూజ్ పడదు కాబట్టి మనం ఇంకా దేనికి ఆయిల్ అనేది వాడకూడదు. నేనైతే ఇక్కడ చికెన్ అనేది మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను వేస్తున్నాను. చికెన్ బిర్యానీలోకి కంపల్సరీ ఇది చికెన్ ఫ్రైస్ అన్నా చికెన్ పకోడీ బాగుంటుందండి. ఏంటంటే ఖాళీ టైంలో యూజ్ అంటే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ దీంట్లో ఏమేమి వేసాను నేను మొత్తం చెప్పాను కాబట్టి మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది. బాగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు మనమైతే బాగా వేగనియాలన్నమాట ఆయిల్లో. కొంచెం క్రిస్పీగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ బిర్యానీకి అయితే కొంచెం దమ్ ఇచ్చేసాము. పైన అయితే కొంచెం బరువాటి చిన్నటి రోల్ అనేది పెట్టేసామన్నమాట, ఆవిరి అనేది బయటికి రాకుండా. వేసిన వెంటనే కలియకూడదండి, కొంచెం మ్యారినేట్ అయింది కాబట్టి కొంచెం ముక్క అనేది విడిపోయే అవకాశం ఉంటుంది మసాలా నుండి. ఒక 5 మినిట్స్ తర్వాత వేసిన తర్వాత 5 మినిట్స్ ఆగి కొంచెం మనం వెనక పక్కన తిప్పేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది. చికెన్ అనేది కుక్ అయిందా లేదా ఒకసారి నేను మూత తీసి చూస్తానండి. కొంచెం అడుగంటుతుంటుంది, చూసుకుంటూ ఉండాలండి. కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఇదైతే కొంచెం గట్టిగా ఉంది పీసు, ఇంకా కొంచెం కుక్ అయితే చాలు. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడుతుంది అనమాట. ఇది ఒక 5 మినిట్స్ వదిలేద్దాం అలాగే. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తానండి. చిల్లీస్ అలాగే కొత్తిమీర అనేది ఇప్పుడు వేసేసుకుంటాను. కొంచెం స్పైసీనెస్గా ఉంటుంది, అలాగే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా తీసుకున్నాను, లాస్ట్లో ఎండింగ్లో వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడైతే గరం మసాలా తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్కువ తీసుకోండి. ఇంకా లాస్ట్లో నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఇంకా చికెన్ అనేది ఫ్రై చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా లాస్ట్లో మనము కావాలనుకుంటే కొత్తిమీర అలాగే మనము కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనేంటంటే ఫస్ట్లో యాడ్ చేశాను కాబట్టి ఇంకా నేనైతే వేసుకోవడం లేదు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బిర్యానీలోకి అయితే సర్వ్ చేసుకోవడమే, ఇంకా లేట్ అనమాట. అలాగే ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను బిర్యానీ ఎలా కుక్ అయిందో చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో బిర్యానీ. అసలు రెస్టారెంట్లో కూడా పనికిరాదనమాట, అంత టేస్టీగా వచ్చిందనమాట బిర్యానీ. చూసారా అసలు చాలా పొడి పొడిలాడుతుంది బిర్యానీ అనేది. కింద అయితే గ్రేవీ అనేది ఉంచామండి. అసలు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడ చూసారా ముక్క కూడా చాలా ఈజీగా ఉడికేసింది. అసలు పీస్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను దాల్చాకి అయితే మూకుడు పెట్టేస్తున్నానండి. ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం దాల్చాకి వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది చూసి వేసుకుందాము. అంతలోపు ఇదైతే కొంచెం హీట్ అవ్వాలన్నమాట బౌల్. చూసారా కొంచెం హీట్ అయింది. ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది వేస్తానండి. ఇది హీట్ అనేది ఎక్కువ అవ్వనివ్వాలండి, ఎందుకంటే మనము హీట్ అవ్వకుండా వేస్తే మాత్రం కొంచెం లేట్ అనేది అవుతుంది అనమాట. నేను అందుకే కొంచెం హీట్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేశాను. నేను ఆయిల్ అనేది దీంట్లో కొంచెమే తీసుకున్నాను క్యాన్లో నుంచి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తామండి. ఆనియన్స్ అయితే నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే వేసేస్తున్నాను. హాఫ్ ఆనియన్స్ ఏంటంటే బిర్యానీలోకి సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి కాబట్టి నేను హాఫ్ అయితే తీసేసుకున్నాను పక్కన. అలాగే ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. అప్పటికప్పుడు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకొని మనం బిర్యానీలోకి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట అసలు వెల్లుల్లిపాయలు తీసుకొని మనం ఇంట్లో హోమ్ మేడ్గా రెడీ చేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. బగార్ రైస్కి అయినా అలాగే బిర్యానీతో అయినా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అసలు తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంటుంది, అంత రుచిగా రెడీ అవుతుంది అనమాట. బయట దొరికేవి ఏంటంటే మనం అవి ఎలా ప్రిపేర్ చేస్తామో మనకైతే తెలియదు కాబట్టి అన్నింటిలో కల్తీగా ఉంటాయండి. అసలు బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొనడానికి కొంచెం భయంగా ఉంటుంది. హోమ్ మేడ్ మనం రెడీ చేసుకునేది అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, నేనైతే ఆనియన్స్ వేసేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగాయి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎక్కువ వేయడం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ బిర్యానీలో మనం వేసాం కాబట్టి ఇట్లయితే చూసి వేసుకున్నాము. కొంచెం వేగనిద్దామండి. ఆనియన్స్ వేగాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అలాగే దీంట్లో అయితే మనము సొరకాయ అనేది హాఫ్ తీసుకున్నానండి. హాఫ్ అయితే తీసుకొని పైన తోలంతా ఒలిచేసాను. అలాగే ఇక్కడైతే టమాటా తీసుకున్నానండి. చిల్లీస్ వేసుకోవచ్చు, ఆప్షన్, అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు అదైతే అవసరం లేదు. టమాటాస్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. అలాగే దీంట్లోకి అయితే పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేద్దాము. ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. చిల్లీ పౌడర్ అండి, కొంచెం స్పైసీగా ఉంటుంది, నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోకి అయితే వాటర్ అనేది యాడ్ చేద్దామండి. 1/2 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. అలాగే దీంట్లోకి అయితే కొత్తిమీర అలాగే పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేద్దాం.
ఇప్పుడైతే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. బాగా వాష్ చేయాలి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఇసుకరేళ్ళు అనేవి కొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి నేనైతే 1-2 సార్లు క్లీన్ చేసేసాను. నేను ఇందాక వీడియోలో ఒక విషయం మర్చిపోయానండి. నేనైతే ధనియాల పౌడర్ వేసేసాను, అది కొంచెం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇవైతే కొంచెం బాగా మెత్తగా ఉడికేయాలండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఆల్రెడీ అవి శనగబ్యాళ్ళు ఉడకబెట్టుకొని మనము ఎంపుకున్నాం కదా, అదైతే దీంట్లో యాడ్ చేసేసి ఒక్క పొంగు 2 పొంగులు వచ్చినంత వరకు మనమైతే బాయిల్ చేసేసుకోవాలి. ఏదైనా సరే అండి, మనం చేసుకునేది కొంచెం నిదానంగా నీట్గా చేసుకుంటే ఏ ఫుడ్ అయినా అమృతంలాగా ఉంటుంది. అలా కాకుండా మనం హడావుడిగా చేయనట్టు అలాగే కొంచెం ఏవైతే అంటే మనకు దొరికిన వాటితో మనం అడ్జస్ట్ అవ్వలేము కదా, అన్నీ ఉంటేనే బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పడితే తప్ప ఆ బిర్యానీకి ఆ పేరు అనేది ఉండదండి. ఇంకో విషయం చెప్పాలంటే మా ముస్లిమ్స్లలో ప్రతి ఒక్కటి నిదానంగా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, ధనియాల పౌడర్ అయినా, హోల్సేల్ గరం మసాలా అయినా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మర్చిపోకుండా వేస్తాం కాబట్టి కర్రీస్కి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. 5 minutes ఆగితే ఇదైతే బాయిల్ అయిపోయింది. బాగా అంటే అవి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి అనమాట. ఒక 5 minutes అలా వదిలేస్తే అది కొంచెం హై ఫ్లేమ్లో ఉడికితే అది బాగా అంటే బాగా టేస్టీ అనేది ఆ ఇంగ్రీడియంట్ అనేది అంటే ఆ రుచి వేరేగా ఉంటుందన్నమాట. దాల్చాకి మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ముక్కకు పట్టుకొని దాని ఫ్లేవర్ అనేది మనం దాల్చాలో టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్ట్గా చెప్పాలంటే మా వారికి మా అమ్మ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా మా ఆయన మాత్రం మా అమ్మకి స్పెషల్గా అడుగుతారనమాట, అదే మాకు బిర్యానీ చేసి పెట్టడం, మటన్ అయినా చికెన్ అయినా ఏవైనా మీ చేతి వంట అయితే చాలా ఇష్టం అనమాట అని ఇష్టంగా అడిగి మరీ చేసుకొని ఇక్కడికి ఆయన కోరికలని తీర్చుకుంటారు. ఫుడ్ విషయంలో ఎలాంటి రాజీ అనేది పడ్డండి మా వారు. స్వీట్ అయినా, హాట్ అయినా అండ్ బిర్యానీ అయినా ప్రతి ఒక్క ఐటమ్ అనేది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. ఎవరైనా బేసిక్గా అమ్మ వాళ్ళ వంట అమృతం అని చెప్తారు. నేనైతే 100% నేను చెప్తానండి. మనం చేసే ప్రతి ఒక్క ఎంత పెద్ద షెఫ్ అయినా ఫస్ట్ అది చేసే రుచి, వడ్డించే ఆహారము అండ్ ఎంతో ప్రేమగా ఉంటే తప్ప అది రుచిగా ఉండదండి. లక్షలు వేలు పెట్టినా కూడా ఇలాంటి అమ్మ చేతి రుచి ఎప్పటికీ రాదు. మనం ఏ రెస్టారెంట్లో కొనలేము. అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకోవాలి తల్లిదండ్రులు. ఏ విషయంలో కూడా వాళ్ళని బాధ పెట్టకూడదండి. ముఖ్యంగా మగ పిల్లలు, ఆడపిల్లలు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ వేరేగా ఉంటాయి. మనం ఇంకా చెప్పలేము. అబ్బాయిలు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉంటారు కాబట్టి చాలా కేర్గా చూసుకోండి. ఇంకొకటి భార్యను కూడా చూసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే చూసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే ఉడికిందో లేదో ఒకసారి నేను చెక్ చేస్తానండి. ఒక 5 minutes చాలు. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 5% ఉడికింది. కొంచెం వాటర్ అనేది తగ్గిందండి. నేను ఆ వాటర్ అనేది యాడ్ చేశాను. బిర్యానీలోకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత ముఖ్యమో లైఫ్లో కూడా మన లైఫ్లో కూడా అన్ని రిలేషన్స్ అలాగే అండి. ఏది తక్కువైనా కూడా మనము రుచికి సరిపడ్డట్టు ఏం వేసుకోము అనేది వంటలో ఎంత జాగ్రత్తగా ఉంటామో రిలేటివ్స్లో అలాగే రిలేషన్స్లో కూడా అలాగే ఉండాలండి. ప్రేమ అనురాగాలు మరీ శత్రువులు అయితే మనం చెప్పలేము, కానీ ఇంకా వాళ్ళే మారుతారు మనం మంచితనంగా ఉంటే. ఎప్పటికీ మనం బాగుకోరే వాళ్ళు మనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. అదే మనం బాగుకోరకుండా ప్రతి నిమిషం మన పతనాన్ని కోరేవారని చాలా దూరం పెట్టాలండి. ఇప్పుడే కాదు, మన లైఫ్లో ఎప్పటికీ వాళ్ళ ఫేస్ని కూడా చూడడానికి మనకి ఇష్టపడం. అలాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి అని నా ఒపీనియన్. ఇక్కడైతే కుక్ అయిపోయింది అనమాట. నేనైతే ఇక్కడ దాల్చా ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇవైతే నేనైతే ఇట్లా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నానండి.
కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీంట్లో నేను సాల్ట్ అనేది 1 స్పూన్ వేసుకుంటున్నాను. అంటే ఇందాక కొంచెం లైట్గా వేసాను, కాకపోతే ఏంటంటే నేను దాల్చాను కొంచెం ఉప్పు కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అదేదో ఫస్టే వేసేస్తే మా అమ్మతో ముందు తిట్లు తప్పుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ఇక్కడ చూసారా బిర్యానీ, అలాగే ఇక్కడైతే దాల్చా కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై కూడా కంప్లీట్గా అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. అలాగే ఇక లాస్ట్లో అయితే సలాడ్ అనేది ప్రిపేర్ చేసేదాను, ఆనియన్ అలాగే లెమన్ అండి. ఈ వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బిర్యానీ ఎలా వచ్చిందో, అలాగే బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.